వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ విలీనం వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. అందుకే 10 రోజుల క్రితం ఇలాంటి వాటిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మొదటి నుంచి తెలంగాణ కోసం, ప్రజల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ అలానే కొట్లాడుతుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారాన్ని ఖండించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని నొక్కి మరీ చెప్పారు. అనంతరం జరిగే పరిణామాలను వివరించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తర్వాత కేసీఆర్ ను గవర్నర్ గా పంపిస్తారని రేవంత్ చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న కవితకు అప్పుడు బెయిల్ వస్తుందని తెలిపారు. కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని, తెలంగాణలో హరీష్ రావు ప్రతిపక్ష నేతగా ఉంటారని అన్నారు. ఉన్న 4 రాజ్యసభ్యులు, ఎంపీలు కూడా బీజేపీలో చేరతారని అన్నారు. అనంతరం కవితకు బెయిల్ వస్తుందని, ఆమెను కూడా రాజ్యసభకు పంపిస్తారని చెప్పుకొచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మరోసారి చర్చకు తెరలేచింది. ఇంతవరకు చిన్నా చితక నేతలే ఇతర వ్యక్తుల్లో కామెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యూహాల్లో భాగమని అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనంలో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు హరీష్ రావు, కేటీఆర్లు కొరకని కొయ్యగా మారారని, వారిని కూడా సైడ్ చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.